నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. పాకిస్తాన్ అణుబాంబు పితామహుడిగా పేరొందిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ న్యూక్లియర్ స్మగ్లింగ్ నెట్వర్క్ ని అమెరికా కొన్ని దశాబ్దాల కింద నిర్వీర్యం చేసింది. నాటి ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన సిఐఏ మాజీ అధికారి జేమ్స్ లాలెర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్యూ ఖాన్ అణు టెక్నాలజీని అమ్మకానికి పెట్టాడన్న జేమ్స్ పాక్ అణు శాస్త్రవేత్తను మృత్యు వ్యాపారితో పోల్చారు. అంతేకాదు, ఖాన్ వద్ద పాక్ జనరల్స్, ఆ దేశ నేతలు జీతగాలుగా మారారని దుయ్యబట్టారు. అమెరికా నిఘా సంస్థ సిఐఏలోని అణు వ్యాప్తి నిరోధక విభాగానికి అధిపతిగా పనిచేసిన జేమ్స్ లాలెర్ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు బయటపెట్టారు. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఏక్యూ ఖాన్ పనితీరును అమెరికా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. అతడు కేవలం పాక్కు అణు సాంకేతికతను సమకూర్చుకుంటాడని అనుకున్నాం, కానీ ఖాన్ స్మగ్లింగ్ కార్యకలాపాలను గుర్తించడానికి మాకు చాలా సమయం పట్టింది. అణు టెక్నాలజీని ఖాన్ విక్రయిస్తాడని మేము ఊహించలేకపోయాం. కేవలం సెంట్రిఫ్యూజ్ సాంకేతికతను మాత్రమే కాదు, బాలిస్టిక్ క్షిపణుల డిజైన్, చైనీస్ అణుబాంబు బ్లూ ప్రింట్ ను కూడా అతడు సప్లై చేశాడు. అతడు ఇచ్చిన సాంకేతికతతోనే ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకుంది అని సిఐఏ మాజీ అధికారి వెల్లడించారు. అయితే ఖాన్ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు కొందరు పాక్ జనరల్స్, నేతలు అతడి కోసం పనిచేశారని జేమ్స్ లాలెర్ అన్నారు. ఇందుకోసం వారు అణు శాస్త్రవేత్త వద్ద జీతగాలుగా మారారని ఆరోపించారు. అయితే ఇది కొందరు వ్యక్తులు మాత్రమే చేసిన పని అని, దీన్ని మొత్తం పాక్ అధికారిక విధానంగా పేర్కొనడం సరికాదన్నారు. ఏక్యూ ఖాన్ అణు రహస్యాలు లీక్ చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన అమెరికా సిఐఏ ఆ విషయాన్ని నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దృష్టికి తీసుకెళ్లింది. అప్పటి సిఐఏ డైరెక్టర్ జార్జ్ టెనెట్ దీని గురించి వ్యక్తిగతంగా ముషారఫ్తో మాట్లాడారని జేమ్స్ లాలెర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై ముషారఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని, అతడిని చంపేస్తానంటూ మండిపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే చర్యలు చేపట్టిన పాక్ సర్కార్ ఏక్యూ ఖాన్ను కొన్నేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. ఏక్యూ ఖాన్ సహా ప్రపంచవ్యాప్తంగా అణు సాంకేతికత, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాము అనుసరించిన వ్యూహాన్ని సిఐఏ మాజీ అధికారి పంచుకున్నారు. ఇందుకోసం తానే ఓ వ్యాపారిగా మారినట్లు తెలిపారు. కొన్ని కంపెనీలను సృష్టించి అణు టెక్నాలజీ సరఫరా చేస్తున్నట్లు నమ్మించామని గుర్తు చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న వారి పేరు మీద నకిలీ పరికరాలు సరఫరా చేసి వారి ప్రయత్నాలను దెబ్బకొట్టామని చెప్పారు. 9/11 దాడుల తర్వాత లిబియా అణు కార్యక్రమంపై ఆందోళనలు పెరిగాయని లాలెర్ తెలిపారు. ఆ సమయంలో బీబీసీ చైనా అనే ఓడను అడ్డుకొని అందులో ఉన్న లక్షలాది అణు సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సాక్ష్యాలను లిబియా అధికారుల ముందు బయటపెట్టడంతో ఆ దేశం తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నో నిఘా ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన జేమ్స్ ను అందరూ మ్యాడ్ డాగ్ అని పిలుస్తారు. దీని వెనుక ఆసక్తికర కథ ఉందని ఆయన తాజాగా వెల్లడించారు. ఫ్రాన్స్ లో పనిచేస్తున్నప్పుడు తనపై ఓ శూనకం దాడి చేసిందని, దానితో పోరాడి బయటపడ్డారని తెలిపారు. దానికి రేబీస్ ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో తనకు రేబీస్ వస్తే ఎవరెవరిని కరవాలో ఒక జాబితా రాసుకున్నారని సరదాగా చెప్పారు. ఆ ఘటన తర్వాత తనను మ్యాడ్ డాగ్ అని పిలవడం మొదలుపెట్టారని తెలిపారు.